Hi friends, welcome to Yogstack. Thank you for supporting my videos. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ఈ రూలు ఫెడరల్ రిజిస్టర్లోకి వచ్చేసింది. చాలా కన్ఫ్యూజన్. ఇప్పుడు స్టెమ్ ఓపీటీ ఎక్స్పైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, తర్వాత ఓపీటీ ఎక్స్పైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో మెయిన్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజెస్ పెట్టారు, కామెంట్స్లలో మెసేజ్లు పెడుతున్నారు. సో ఇన్స్టాలో అసలు ఎన్ని విపరీతమైన మెసేజ్లు అనమాట. సో పర్సన్ బై పర్సన్ నేను రిప్లై ఇవ్వలేకపోయా. ఆ రిప్లై ఇవ్వని వాళ్ళకి ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే మ్యాక్సిమం నా టైంని ఇన్వెస్ట్ చేసి నేను వీలైనంత వరకు చాలామందికి రిప్లైస్ ఇచ్చా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ పర్టికులర్ వీడియోలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినారియోస్ కవర్ అయితే చాలా డీటెయిల్డ్గా క్లియర్గా టైం వేస్ట్ లేకుండా పాయింట్ బై పాయింట్ నేను చెప్తాను. సో మీరైతే లాస్ట్ వరకు చూడండి. మీరు నాకు చేయాల్సిన ఫేవర్ ఒక లైక్ ఇవ్వండి, హైప్ చేయండి. ఎందుకంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఒక నలుగురికి యూజ్ అవుతుంది, ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, సో ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక 2-3 అడ్వైజులు నేను ఇస్తా. మీ ఇష్టం, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు, అప్ టు యూ. ఫస్ట్ అడ్వైజ్ ఏంటంటే, ఇన్స్టాలో చాలామంది పెడుతున్నారు, కింద లింక్ నొక్కండి, మా టీం వచ్చి హెల్ప్ చేస్తుంది, డే 1 సిపిటీకి మీకు మంచి కాలేజీలు చెప్తారు, మీకు ఏ ప్రాబ్లం రాదు, అది ఇది అని. సో వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళది, ఐ డోంట్ కేర్. బట్ డే 1 సిపిటీ ట్రాప్లోకి మీరు ఇరుక్కోకండి. ఎందుకంటే డే 1 సిపిటీ అనేది ఎక్కడన్నా మీ హిస్టరీలో కనుక ఉంది అంటే మీ లాంగ్ రన్లో ప్రాబ్లం అవుతుంది. అది అగైన్ యువర్ పర్సనల్ చాయిస్. ఓకే, సో అప్ టు యూ. కాకపోతే వాళ్ళకి డబ్బులు వస్తే బాగానే ఉంటుంది, వాళ్ళు కాలేజీలను ప్రమోట్ చేసుకుంటారు, బాగానే ఉంటుంది. రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎవ్వరూ మీ దగ్గరికి రారు, మీకు హెల్ప్ చేయరు. మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది మీరు. సో H1 రాకపోయినా H1లు కూడా రిజెక్ట్ అవుతున్నాయి డే 1 సిపిటీకి వెళ్ళినందుకు. ఓకే, టైంపాస్ చేయడం కోసం అమెరికాలో ఉన్నారన్న రూల్ తోటి. సో జస్ట్ అడ్వైజ్ మాత్రమే, మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ ట్రావెలింగ్ వచ్చేసి, ట్రావెలింగ్ ఎవరైనా సరే సెప్టెంబర్ 15th, 2026 గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 15th, 2026 లోపు గనక మీరు ఇండియా వెళ్ళి మళ్ళీ వెనక్కి రాగలిగితే మీ D/S ఇప్పుడు నేను చెప్పబోయేది ఎలా ఉంటుందో అలా ఉంటుంది. లేదు అంటే ఒకవేళ మీరు 16th సెప్టెంబర్ ల్యాండ్ అయినా 17th సెప్టెంబర్ ల్యాండ్ అయినా అమెరికాలో, ఆ రోజు నుంచి మీరు కొత్త రూల్ కిందకు వస్తారు, విచ్ ఈస్ I-94 ఎండ్ డేట్. ఇంకా మీ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేది పోతుంది. ఓకే, I-94 ఎండ్ డేటు ఆఫీసర్ డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ప్రకారం ఇవ్వచ్చు, మీ ఓపీటీ ఎండ్ డేట్ ప్రకారం ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. ఓకే, సో అప్పుడు మీరు మళ్ళీ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలన్నమాట. సో I-94 ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే మీరు ఇండియా వెళ్ళిపోవాలి. సో ట్రావెల్ చేస్తే ఇది రీసెట్ అయిపోతుంది, మీ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ రీసెట్ అయిపోతుంది. క్లియర్ కదా? నేను ఇప్పుడు క్లియర్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెడరల్ రిజిస్టర్ది కూడా చూపిస్తా. అదొక 400-500 పేజీలు ఉంటుంది. సో మీకు చదువుకునే ఒప్పుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, చదువుకోండి. కానీ ఈ వీడియో ఓన్లీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి మాత్రమే. ఓకే, కొత్త అమెరికా వచ్చే వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కామెంట్ మెన్షన్ చేయండి, సపరేట్ వీడియో చేస్తా. సో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఒకటే ఒక ట్రాన్సిషన్ క్లాజ్ అనేది ఇంపార్టెంట్. చాలా ఉన్నాయి దాంట్లో, ట్రాన్సిషన్ సంబంధించి 1 లక్ష ఉన్నాయి. అది మనకు చదివే ఓపిక మీకుంటే మీరు చదువుకోండి. నేను చదివి దాంట్లోంచి ఒక పర్టికులర్ బుల్లెట్ పాయింట్ పారాగ్రాఫ్ అనేది బయటకు తీసాను. నేను ఆ పర్టికులర్ పారాగ్రాఫ్ మీకు ఈ పవర్ పాయింట్లో చూపిస్తా. సో ఇది మీకు ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది, ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అందరికీ ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, కొత్త పాత అనేం లేదు, కానీ సెప్టెంబర్ 15, 2026 అప్పటి నుంచి ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఇది ఫెడరల్ రిజిస్టర్కి సంబంధించిన వెబ్సైటు, దీని లింక్ కింద ఉంటుంది. సో 17th జూలైన దీంట్లో ప్లేస్ చేశారు. సో ఇంకా ఇందులో ఒక్క ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ నేను చూపిస్తా. దిస్ రూల్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ యాజ్ ఏ మేజర్ రూల్ సబ్జెక్ట్ టు కాంగ్రెషనల్ రివ్యూ అనమాట. అంటే ఏంటంటే వీళ్ళు రివ్యూ కూడా చేస్తారు, కాంగ్రెస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో. ఒకవేళ ఈ రివ్యూ చేసిన తర్వాత ఈ పర్టికులర్ రూల్ వీళ్ళు ఆల్రెడీ పెట్టారు కదా, వాళ్ళకి కనుక నచ్చలేదు అంటే వాళ్ళు తీసేయండి అంటే తీసేస్తారనమాట. ఓకే, సో డేట్ చూసారు కదా మీరు, 15th సెప్టెంబర్ 2026న ద క్లాక్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఫెడరల్ రిజిస్టర్ది. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ ఈ 500 పేజీల్లో ఉన్నది ఏంటి అంటే, ఫారెన్ నేషనల్స్ హూ వర్ అడ్మిటెడ్ ఇన్ FRJ స్టేటస్ అండర్ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ బిఫోర్ ది ఎఫెక్టివ్ డేట్ అండ్ హూ ఆర్ మెయింటైనింగ్ ఏ వ్యాలిడ్ స్టేటస్ ఆన్ ది ఎఫెక్టివ్ డేట్ ఆర్ authorized to remain in the United States until the later of the end date on their current Form I-20 or the expiration date of any OPT employment authorization document.
but not beyond 4 years from the rules effective date plus the applicable grace period 60 days legacy F1 transition cases. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సెప్టెంబర్ 15th నుంచి ఈ రూల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అందరికీ ఫ్లాట్ అప్లికబుల్ అవుతుంది. ఓకే, మీ I-20 డేట్ కానీ లేకపోతే మీ ఓపీటీ స్టెమ్ ఓపీటీ విచ్ ఎవర్ మీ 4 years ఆ డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో విచ్ ఈజ్ షార్టర్ అంటే మీ I-20 కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 2027కి అయిపోతుంది అనుకోండి, అక్కడి నుంచి మీరు మళ్ళీ ఈ రూల్స్ ఇప్పుడు నేను చెప్పబోయే రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఓకే, లేదు ఇప్పుడు మీరు జూలైలో అయిపోయింది, మీరు స్టిల్ ఎలిజిబుల్ టు అప్లై ఓపీటీ స్టెమ్ ఓపీటీ జనరల్గా స్టెమ్ కాదు ఓపీటీ ఆ రూల్ ప్రకారం పాత రూల్ ప్రకారం డిఎస్ఓకి లెటర్ తీసుకొని I-20 ఎక్స్టెండ్ చేసుకొని ప్రొవైడింగ్ మీకు సెప్టెంబర్ 15th లోపు కనుక వచ్చేస్తే ఓకే. బట్ ఈ లోపు మీరు అప్లై చేయగలిగితే అదే 1 year తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెమ్ ఓపీటీకి వెళ్ళినప్పుడు అప్పుడు కొత్త రూల్ ఫాలో అవ్వాలి. ప్రెజెంట్ మీరు I-539 I-765 అనే 2 ఫామ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఒకటి వచ్చేసి స్టేటస్, ఒకటి వచ్చేసి ఈఏడి. ఓకే, సో మీ స్టేటస్ I-20 ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. సెప్టెంబర్ 15th లోపల ఎవరైనా సరే ఓపీటీ అప్లై చేసుకునే వాళ్ళకి ఈ ఫామ్ I-539 చేసుకోవాల్సిన అవసరం లేదు, కేవలం ఈఏడి చేసుకుంటే సరిపోతుంది. ఇది ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట. ఒక 3-4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నా నేను. ఒక స్టూడెంట్ ఆగస్టు 2025లో మాస్టర్స్ చేయడానికి వచ్చాడు. ఓకే, సో మీది డిఎస్ అనే ఉంటుంది, డ్యూరేషన్ ఆఫ్ ఎండ్ డేట్ అదే ఉంటుంది కదా. సో I-20 మే 2027కి అయిపోతుంది, అంటే నెక్స్ట్ ఇయర్ 2027కి అయిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు అండర్ ది ట్రాన్సిషన్ రూల్ ద స్టూడెంట్ ఈస్ జనరల్లీ అలౌడ్ టు కంటిన్యూ అంటిల్ I-20 ఎండ్ డేట్ సబ్జెక్ట్ టు ద రూల్స్ ట్రాన్సిషన్ లిమిట్స్ రేదర్ దెన్ ఆటోమేటికల్లీ బీయింగ్ కట్ ఆఫ్ ఆన్ సెప్టెంబర్ 15th. సో మీ సెప్టెంబర్ 15th తోటి మీ D/S కట్ ఆఫ్ అవ్వదు. ఓకే, సో మీ మే 2027 వరకు మీరు హ్యాపీగా ఈ రూల్ ప్రకారమే చదువుకోవచ్చు అనమాట. సో మీకు చేంజెస్ అయితే ఏం రావు, కానీ ఇది సెప్టెంబర్ 15th ఈ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ I-539 ఇప్పుడు చూసారు కదా, మస్ట్ అప్లై I-539 I-765 ఈ 2 కంపల్సరీ అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇది ఈ ఒక స్టూడెంట్ది. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ది జనవరి 2023లో వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, D/SA ఉంటుంది, ఎంట్రీ అయినప్పుడు I-94. ఓకే, ఆన్ రన్నింగ్ ఓపీటీ అంటే ప్రెజెంట్ ఇప్పుడు ఓపీటీ మీద ఉన్నాడు. ఓకే, జనవరి 2023లో వచ్చిన అతను ఫిబ్రవరి మన 2024 2025 అయిపోయింది, 2025 మేలోనే ఇప్పుడు ఓపీటీ అప్లై చేసుకున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, స్టిల్ ఇప్పుడు ఓపీటీ మీద ఉన్నాడు అనుకోండి. ఓకే, ఈఏడి ఎక్స్పైర్స్ ఇన్ డిసెంబర్ 2026. ఒకవేళ మీ ఈఏడి కనుక ఇప్పుడు డిసెంబర్ 2026లో అయిపోతుంది అంటే పాత రూల్ ప్రకారం మళ్ళీ మీరు స్టెమ్ ఓపీటీకి జంప్ అయితే డిఎస్ఓ త్రూ వెళ్తారు, లెటర్ తెచ్చుకుంటారు, I-20 ఎక్స్టెండ్ చేసుకుంటారు, మీరు అది ఈఏడి అప్లై చేసుకుంటారు స్టెమ్ ఓపీటీ. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మళ్ళీ మీ F1 స్టేటస్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి విచ్ ఈస్ కాల్డ్ I-539, తర్వాత మీ I-765 ఈఏడి. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ I-539 అప్లై చేసుకోవాలా లేదా ఫస్ట్ ఈఏడి అప్లై చేసుకోవాలంటే మీ డేట్స్ని బట్టి ఉంటుంది. సో మీ ఈఏడి ఎప్పుడు ఒకేలా అయిపోతే దాన్ని ఫస్ట్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. మీ F1 స్టేటస్ ఆ I-20 ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి స్టేటస్ ఎప్పటి వరకు ఉంటుందో అది అయిపోతే అది అప్లై చేసుకోవాలన్నమాట. 2 ఒకేసారి కూడా అప్లై చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది సిచ్యువేషన్ని బట్టి. ఓకే, సో ఏదన్నా ముందు రావచ్చు, ఇప్పుడు వర్క్ పర్మిట్ అప్రూవ్ అయ్యి ఎక్స్టెన్షన్ స్టేటస్ అప్రూవ్ కాకపోవచ్చు, లేకపోతే స్టేటస్ తొందరగా వచ్చి ఇది లేట్ అవ్వచ్చు, చెప్పలేము అనమాట. కానీ 2 అప్లికేషన్స్ కంపల్సరీ చేయాలి. ఓకే, స్టెమ్ ఓపీటీ మీద ఉన్నటువంటి ఇంకో స్టూడెంట్ సి చూస్తే జనవరి 2024లో వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు స్టెమ్ ఓపీటీ మాస్టర్స్ అయిపోయింది, ఓపీటీ 1 year అయిపోయింది, స్టెమ్ ఓపీటీలో ఉన్నారు. ఓకే, స్టెమ్ ఓపీటీ 1 yearకే వచ్చింది మీకు, ఇంకొక 1 year మీకు ఆల్రెడీ స్టెమ్ ఓపీటీ 2 years ఉంటుంది కదా జనరల్గా, ఇంకొక 1 year ఎక్స్ట్రా మళ్ళీ ఇంకో వర్క్ పర్మిట్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నారు. ఓకే, మీకు ఇనీషియల్గా 2 years వస్తే ఓకే, బట్ లేదు ఒకవేళ ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో వస్తే కనుక ఒకవేళ మీ ఫస్ట్ ఇయర్ స్టెమ్ ఓపీటీ మే 2027లో కనుక అయిపోతుంది అనుకోండి, ఇంకొక 1 year మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ I-539 I-765. కానీ ఒకవేళ 2 years అయిపోతుంది మీకు స్టెమ్ ఓపీటీ, ఇంకా మీకు H1 పికప్ అవ్వలేదు అంటే నో చాయిస్,
ఓన్లీ డే 1 సిపిటి ఆప్షన్ ఇప్పుడు ప్రెజెంట్ అందరూ చేసేటువంటిది. ఓకే, సో ఆ ఆప్షన్ ఉండదు, నేను చూపిస్తా. ఓకే, సో ఇది ఒకవేళ కనుక మేలో ఇంకొక ఇయర్ కనుక మిగిలింది అంటే మీరు అప్పుడు మళ్ళీ ఈ కొత్త రూలు పాటించాలన్నమాట. I-539 అప్లై చేసుకోవాలి, I-765 అప్లై. ఇంపార్టెంట్ రూల్స్ ఇక్కడ చూడండి. ట్రావెల్ ఆఫ్టర్ ది ఎఫెక్టివ్ డేట్ మ్యాటర్స్. స్టూడెంట్ హూ లీవ్ ది యూఎస్ అండ్ రీఎంటర్ జనరల్లీ రిసీవ్స్ ఏ న్యూ ఫిక్స్డ్ డేట్ ఆఫ్ I-94. ఓకే, ఇది ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇప్పుడు మీరు స్టెమ్ ఓపీటీ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ తీసుకున్నారు స్టెమ్ ఓపీటీ, మీకు 2 years వ్యాలిడిటీ ఉంటుంది కదా ఈఏడి. కానీ మీ I-94 ఏమని ఉంటుంది, D/S అనే ఉంటుంది, డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనే ఉంటుంది. అవెవర్ మీరు ఇప్పుడు డిసెంబర్లో ఇండియా వెళ్ళారు క్రిస్మస్ హాలిడేస్కి, మళ్ళీ బ్యాక్ వచ్చారు. బ్యాక్ వచ్చినప్పుడు ఆ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేది రీసెట్ అయిపోతుంది. అప్పుడు మీకు ఆఫీసరు I-94 ఎండ్ డేట్ అనేది ఇస్తాడనమాట. ఆ ఎండ్ డేట్ అనేది మీ ఈఏడి కార్డ్ డేట్ అవ్వచ్చు, లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈఏడి కార్డు ఎప్పుడో 2028కి అయిపోతుంది అనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2027కి మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ డేట్కి కూడా ఎండ్ డేట్ ఇవ్వచ్చు. అంటే మళ్ళీ మీరు పాస్పోర్ట్ ఎక్స్టెన్షన్ చేసుకొని మళ్ళీ మీరు ఇది I-539 అప్లై చేసుకొని మళ్ళీ ఈఏడి కార్డు ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, I-94 అయిపోతుంది కదా, మళ్ళీ I-94 ఎక్స్టెన్షన్ చేసుకోవాలి కదా. సో మళ్ళీ మీ స్టేటస్ ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ ఈఏడి కార్డు మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి. సో అది డిఫరెన్స్. ఓకే, ట్రావెల్ ఎవరు చేసినా సరే సెప్టెంబర్ 15th తర్వాత ఎవరైనా యూఎస్లో ల్యాండ్ అయితే F1 స్టూడెంట్ కానీ, ఇప్పుడు F1 స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 2026లో వచ్చారు. ఓకే, మీది 1 year అయిపోయింది. ఇప్పుడు మీరు హాలిడేస్కి ఇండియా వెళ్తున్నారు. మీరు సెప్టెంబర్ 16th కనుక ల్యాండ్ అయితే మీకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇచ్చినటువంటి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ పోతుంది, ఇంకా మీకు ఎండ్ డేట్ వస్తుంది I-94. ఆ ఎండ్ డేట్ వచ్చేసేసి మీ నెక్స్ట్ ఇయర్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీ I-20 డేట్ ప్రకారం ఇవ్వచ్చు, లేదు మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ప్రకారం ఇవ్వచ్చు. I-94 ఎండ్ డేట్ అనేది రూల్ అనమాట. ఎందుకు అంటే ఆ I-94 ఎండ్ డేట్ అయిపోతే మీరు అన్లాఫుల్ ప్రెజెన్స్, ఒకవేళ మీ స్టేటస్ ఎక్స్టెండ్ చేసుకోకపోయినా, ఏదైనా సరే H1కి పోయలేకపోయినా, ఓపీటీకి వెళ్ళకపోయినా, స్టెమ్ ఓపీటీకి వెళ్ళకపోయినా, ఏదో ఒకటి ఏ చేయకపోయినా కానీ అన్లాఫుల్ ప్రెజెన్స్ అవుతుంది అనమాట. అది మెయిన్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ జనరల్లీ కెనాట్ చేంజ్ టు అనదర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ ఎన్రోల్మెంట్ అండర్ ది న్యూ రిస్ట్రిక్షన్స్. ఓకే, ఒక్కొక్కసారి ఫర్ ఎనీ రీజన్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు, మళ్ళీ ఇంకో బ్యాచిలర్స్ డిగ్రీ చదువుదాం అనుకున్నారు, నో వే. డిగ్రీ టు పీజీ టు పిహెచ్డి. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ మాస్టర్స్ డిగ్రీ, ఇది మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అందరు చేసేటువంటి ప్రాబ్లమే ఇదనమాట. సెకండ్ మాస్టర్స్ మెయిన్ ఏంటంటే అందరు ఏం చేస్తారు, ఒక మాస్టర్స్ అయిపోయింది, ఓపీటీ అయిపోయింది, స్టెమ్ ఓపీటీ అయిపోయింది, H1 పిక్ కాలేదు. ఓకే, మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఇంకొక మాస్టర్స్ అప్లై చేస్తారు, అది యూనివర్సిటీలోనే అప్లై చేస్తారు. చాలామంది చేసేది ఏంటంటే డే 1 సిపిటి కాలేజ్ చూజ్ చేసుకొని ఇంకొక మాస్టర్స్ ప్రోగ్రామ్ అప్లై చేసుకొని మీరు కంటిన్యూగా 40 hours జాబ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, సో అది ఇంకా పాసిబుల్ కాదు, మీకు వేరే ఆప్షన్ లేదు. ఓకే, డే 1 సిపిటి తీసుకొని ఇంకొక పీజీ చేసుకుంటూ కంటిన్యూ చేయడం అనేది కుదరదు అనమాట. ఓకే, మీరు వెళ్తే పిహెచ్డికి వెళ్ళొచ్చు, F1 అప్లై చేసుకొని పిహెచ్డి ప్రోగ్రామ్ చేయొచ్చు. కానీ సేమ్ లెవెల్ మాస్టర్స్ అంటే డబుల్ మాస్టర్స్ అనేది ఇంకా పాసిబుల్ కాదు. సెప్టెంబర్ 15th లోపల గనక ఎవరైనా డబుల్ మాస్టర్స్ జాయిన్ అవ్వాలన్నా, డే 1 సిపిటీలో జాయిన్ అవ్వాలన్నా ఫైన్, నో ప్రాబ్లం. బట్ సెప్టెంబర్ 15th 2026 తర్వాత డబుల్ మాస్టర్స్ అనేది ఇంకా లేదు. H1 వచ్చిందా, వచ్చింది, లేదు అంటే పిహెచ్డి అప్లై చేసుకోండి, లేదు అంటే ఇండియా వెళ్ళిపోండి, వేరే ఆప్షన్ లేదు. కావాలంటే మళ్ళీ రావాలనుకుంటే మళ్ళీ ఇండియా వెళ్ళి మళ్ళీ ఇంకో కాలేజ్లో బ్యాచిలర్స్ మాస్టర్స్ అప్లై చేసుకోండి. మళ్ళీ మీరు I-20 కొత్తది వచ్చిన తర్వాత స్టాంపింగ్కి వెళ్ళండి, వస్తే మళ్ళీ రండి, అంతే తప్ప కంటిన్యూ అవ్వటానికి ఛాన్స్ లేదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ ట్రాన్స్ఫర్స్ ఆర్ జనరల్లీ రిస్ట్రిక్టెడ్ అండర్ ది న్యూ రూల్. ఇది అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ
పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి కానీ. జనరల్గా చాలామంది చేసేటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ కాదు, కావాలని చేస్తారు. ఏంటి అంటే వీసా రావడం కోసం మంచి టాప్ కాలేజ్ నుంచి లెటర్ తీసుకొని వీసా తెప్పించుకుంటారు. అమెరికా రాగానే ఇంకా ఎక్కడో మారుమూల పల్లెటూరు కాలేజీలకి ఆ సెకండ్ సెమిస్టర్కి ట్రాన్స్ఫర్ అయిపోతారు. అక్కడ ఏదో ఫీజు ఎంతో కొంత కట్టేస్తారు, I-20 అప్డేట్ చేసుకుంటారు, పార్ట్ టైం జాబులు చేసుకుంటుంటారు అనమాట. సో మీకు కంపల్సరీ ఫస్ట్ 1 ఇయర్ అయిపోవాల్సిందే. ఓకే, ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి లేదు. వీలైతే సెకండ్ ఇయర్ ఏమైనా చేసుకుంటే చేసుకోవచ్చేమో, కానీ ఫస్ట్ ఇయర్లో మాత్రం అసలు నో ట్రాన్స్ఫర్స్. ఓకే, అది ఇక ఫిక్స్. తర్వాత ఓవర్ స్టేయింగ్ ది I-94 ఎక్స్పైరీ డేట్ వితౌట్ అన్ అప్రూవ్డ్ ఎక్స్టెన్షన్ కెన్ రిజల్ట్ ఇన్ అన్లాఫుల్ ప్రెజెంట్. నేను చెప్పాను కదా, ఇది I-94 ఎక్స్పైరీ డేట్ తర్వాత గంట సేపు అమెరికాలో ఉన్న అన్లాఫుల్ ప్రెజెంట్ మీరు ఇల్లీగల్ అవుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏది అప్లై చేసినా I-94 లోపలే అప్లై చేయండి. ఒకవేళ మీరు ఇండియా వెళ్ళిపోదామని డిసైడ్ అయినా సరే I-94 ఎక్స్పైరీ అయ్యే లోపే వెళ్ళండి. ఎందుకు అంటే మళ్ళీ రేపు పొద్దున H1 అప్లై చేసుకొని అమెరికా రావాలి, ఈ రూల్స్ అన్నీ కొంచెం సెటిల్ అయిన తర్వాత మళ్ళీ H1 మీద రావాలి అని అనుకుంటే I-94 ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత మీరు కనుక వెళితే ఓవర్ స్టే కిందకు వస్తుంది. కాబట్టి అప్పుడు మీకు H1 రిజెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో లీగల్గా వెళ్ళండి, నిజాయితీగా వెళ్ళండి, మళ్ళీ తిరిగి రావాలనుకుంటే మీకు హ్యాపీగా రావచ్చు. ఓకే, నెక్స్ట్ existing student admit under D/S before the effective date are covered by the transition provisions and may continue under those rules until the applicable transition limits. ఇదంతా ఇప్పుడు నేను చెప్పిన ట్రాన్సిషన్ లిమిట్స్ అనమాట. సెప్టెంబర్ 15th తర్వాత మీ ఏది ఫస్ట్ అయిపోతే దాంతో మీది ఎండ్ అయిపోతుంది, లేదా ఒకవేళ ట్రావెల్ చేస్తే ఎండ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక లాస్ట్ థింగ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే 30 days గ్రేస్ పీరియడ్ ఆఫ్టర్ ది గ్రాడ్యుయేషన్. సో మాస్టర్స్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ మీకు జాబ్ ఎత్తుకోవడానికి ఇప్పుడు 60 days ఉంది. ఓకే, దాన్ని 30 daysకి తీసుకొచ్చారనమాట. అంటే మీరు 30 days లోపల మీరు జాబ్ ఎత్తుకున్న తర్వాత మీరు EAD అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ 90 days ఏదైతే ఈ OPT అది అన్ఎంప్లాయ్మెంట్ డేస్ ఉంటాయో అది యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఓకే, మీరే కానీ 30 days లోపు మీరు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు OPT అప్లై చేసేసుకోండి 30 days లోపు. ఓకే, అప్లై చేసుకున్న తర్వాత 90 days అన్ఎంప్లాయ్మెంట్ డేస్ తీసుకోవచ్చు. మళ్ళీ ఆ టైంలో మీరు జాబ్ ఎత్తుకోవచ్చు. ఓకే, ఆ రూల్ చూడండి. స్టూడెంట్ ఎంటర్డ్ ఇన్ August 2025 ఫర్ ఎగ్జాంపుల్, మాస్టర్స్ ఎండ్స్ ఇన్ December 2027. అంటే సెప్టెంబర్ 15th తర్వాతనే వస్తుంది కదా. కాబట్టి ఏంటంటే ఓల్డ్ రూలు 60 days లోపల మీకు టైం ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా జాబ్ ఎత్తుకొని పురుసత్తుగా మీరు OPT అప్లై చేసుకొని జాబ్లో జాయిన్ అవ్వచ్చు EAD కార్డు వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడు ఆ గ్యాప్ ఏదైతే ఉందో 30 days అనమాట. అంటే జెన్యూన్గా జాబ్ ఎత్తుకుందామని అనుకునే వాళ్ళకి 30 days లోపల జాబ్ రావాలి. ఓకే, ఎక్కడొక్కడ ఏదో లెటర్ తీసుకొని సబ్మిట్ చేసి OPT అప్లై చేసుకోవడం అనేది పాసిబుల్ కాదు. చాలామంది చేసేది ఏంటంటే 60 daysలో కూడా కొంతమందికి జాబులు రావు. ఏం చేస్తారంటే NGO దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఏదో కంపెనీ దగ్గర ఎంప్లాయ్మెంట్ లెటర్ తీసుకొని DSOకి ఇచ్చేసి OPT అప్లై చేసేసుకొని మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. EAD కార్డు వచ్చిన తర్వాత అప్పుడు జాబ్లో అప్లై చేసుకుంటే, ఇటు పక్క పార్ట్ టైం జాబ్ చేసుకుంటే అప్పుడు జాబ్లో అప్లై చేసుకుంటూ ఉంటారు అనమాట. లేదా ఈ కాంట్రాక్టింగ్ జాబ్స్ అవో ఇవో చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ 30 days లోపే చేయాలి. కానీ దొంగ లెటర్లో లేకపోతే NGO లెటర్లో లేకపోతే జాబ్ లేకుండా ఫేక్ ఎంప్లాయ్మెంట్ లెటర్లో పెట్టి తీసుకోవడానికి ట్రై చేయకండి. మిస్రిప్రజెంటేషన్ అనేది ఒకటి ఉంటుంది. దానివల్ల మీ ఫ్యూచర్ కెరియర్ ఇబ్బంది అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి క్లియర్గా చెప్పేది ఏంటంటే సింపుల్గా అందరికీ ఉన్నటువంటి డౌట్, నేను OPT మీద ఉన్నా, నేను STEM OPT మీద ఉన్నా, లేకపోతే నేను ఏది ఉన్నా సరే ఆఫ్టర్ 15th September 2026 తర్వాత అందరూ కొత్త రూల్లోకి వస్తారు. ఓకే, ఏది తొందరగా అయిపోతే దాని ప్రకారం I-20 OPT STEM OPT ఆ ఎండ్ డేట్ ఆ ఫిక్స్డ్ డ్యూరేషన్ లేదు. మీకు PhD ఉంది 4 years ఉంది, 4 years and 4 years I-20 నో ప్రాబ్లం. ఏది తొందరగా అయిపోతే దాని ప్రకారం మీరు ఎక్స్టెన్షన్ అనేది 539 అంటే మీ F1 స్టేటస్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. దాంతోపాటు మీ EAD కార్డు ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట. సింపుల్గా DSO దగ్గరికి వెళ్ళి లెటర్లు తీసుకుని ఎక్స్టెండ్ చేసుకోవడం అనేది కుదరదు. ఐఎమ్ వెరీ సారీ, అది వీడియో లెంగ్త్ చాలా ఎక్కువైంది. బట్ అన్ని సినారియోస్ నాకు వచ్చినటువంటి కామెంట్స్ బేస్డ్ నేను ఈ సినారియోస్ అన్ని కవర్ చేస్తాను. వీడియో కనుక కానిస్ట్ మీకు నచ్చితే కింద ఒక
కామెంట్ అయితే పెట్టండి, గుడ్ ఆ బ్యాడ్ అని. నేను చెప్పిన వాటిల్లో కనుక ఏమన్నా తప్పులు ఉంటే మాత్రం హ్యాపీగా మెన్షన్ చేయండి. సార్ ఈ సినారియో తప్పు చెప్పారు మీరు, ఈ సినారియో కరెక్ట్ కాదు అంటే వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. బట్ ప్లీజ్ యూజ్ సమ్ పొలైట్ లాంగ్వేజ్. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్, హ్యావ్ గుడ్ డే.